సారాన్ని తర్వాత తరానికి ఇవ్వకుండా మనం ఎలా నాశనం చేసుకుంటున్నామో చూపించే ప్రయత్నమే ఇది. ఏ రంగయ్య, ఆ ప్లాస్టిక్ కవర్లు, ప్లాస్టిక్ బాటిల్ ఆ డస్ట్బిన్ లో వేసే. సరే అయ్యా. అంత దూరం వెళ్ళే ఓపిక లేదు కానీ ఇక్కడ పడేస్తే పోలే. సూర్యుడి సెలవని అలసిపోయేనా, కాలమే శిలవలే నిలిచిపోయేనా. అరే, ఆ ప్లాస్టిక్ కవర్ తీసుకెళ్లి బయట పడేయండి రా. మహాశయా విధి పగై తరిమెనా. మీరందరూ అసలు మనిషిలేనా? మీకు జీర్ణమయ్యేది మీరు తింటున్నారు, కానీ మీరేసే ఆ ప్లాస్టిక్ వల్ల రోజు రోజుకి కుళ్ళి కుషించిపోతున్నాను నేను. మహోష్ణమై రుధిరమే మరిగెనా, ఆగిపోయేనా త్యాగం కథ, ఆయుధమరిచేనా దైవం. సార్, మన ఫ్యాక్టరీలో ఉన్న వేస్ట్ వాటర్ అంతా ఏం చేయాలి సార్? ఆ పక్కన నదిలో కలిపండి. కనబడలేదా గోదారి తల్లి కడుపు కోత, వినబడలేదా గోదారి నిండ అన్న ఘోష. కనబడలేదా గోదారి తల్లి కడుపు కోత, వినబడలేదా గోదారి నిండ అన్న ఘోష. గుండె నిండ పాలు నా బిడ్డల కరుణించలేది తల్లి బతుకు దేనికని. శాపక్కలకెందుకని ఆ అలల అలజడి, ఆటడియాలని కంటతడి. కనబడలేదా వినబడడం లేదా. రే సంతోష్, మన కృష్ణ నదిలో వాటర్ తాగి చనిపోయారా? మనసులే కరగని లోకమే లోకమా, మనసులే కరగని లోకమే లోకమా. ఇరుకు గదులలో అరిముత్తి బతుకులే కరగ చపాస కలిగలే. తెలుగు విరిసెలే ఇంగి ఒళ్ళు విరిచలే, మరి కరగలే గది తలుపు వినగలే. లేక లేక గుండెలకు కొప్పిరాని పోయేనా, ఇక్కడున్నా కాటినున్నా ఒకటే ఆరేనా. కన్నీరెట్టు పొంగితే నువ్వే తుడుచుకోయినా, అమ్మ నాన్న ఎవరూ లేరు అదే అణుచుకో. పోతే పోనీరా చచ్చే బతుకు మాదే, చెవినే పడవు పులిగా మావే. పోతే పోనీరా చచ్చే బతుకు మాదే, కుదుటే పడవు బతుకులిగా మావే. మీరందరూ బాగుండాలని మీకు నేను స్వచ్ఛమైన నీరు ఇస్తుంటే మీరు తిరిగి నాకేమిస్తున్నారు? ఫ్యాక్టరీస్ నుంచి వచ్చే మలాసు నీరు ఇస్తున్నారు. ఎన్నో పంటలు నాశనం అయిపోతున్నాయి. మీకు తెలుస్తుందా? మీరు తినే అన్నంలో మీరే మట్టి కొట్టుకుంటున్నారు. మట్టి కొట్టుకుంటున్నారు.